హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ విలేజ్ హోమ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతుడి దేవుళ్ళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ముందుగా అందరికీ శుభోదయం అండ్ హ్యాపీ సండే. ఇద్దరు సైకిల్ తీసుకొని వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్ జాగింగ్కి. రే జాగ్రత్త, బళ్ళు వస్తుంటాయి. ఇప్పుడేం బళ్ళు వస్తాయి అన్న అంటారా? రోజు చెప్పి చెప్పి మీకు నాకు అలవాటు అయిపోయిందిరా. నేరుగా పొద్దున్న వేసి స్నానం చేసి పని చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏందిరా ముందు వస్తున్నా ఉండు, కూర్చో. ఎందుకు అరుస్తా ఉన్నావు? సీటు మీద కూర్చొని దొక్కు. చిన్నగా చిన్నగా సీటు మీద కూర్చో. సీటు మీద కూర్చోరా. సీటు మీద కూర్చుంటే కదా నీకు అర్థం అవుద్ది, బాగుంటుంది. కానీ తక్కువ నెక్స్ట్ అంత దొక్కాలి కదా, అందుకోసం. కొట్టకుండా అట్లాగే రౌండ్ తిప్పుకో. తిప్పుకో. దిగేసింది. రాదంట. అయిపోయిందమ్మా. 2 సార్లు ఏందా పిల్ల? 2 రౌండ్సా? 2 రౌండ్స్ కదమ్మా. బాబా ఒకటే గొడవ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి. తొక్కనిరా. వస్తా, నాకు రావట్లేదు. పడతారు పడతారు. మళ్ళీ వదిలేస్తుందా పిల్ల? పడతానేమో. నువ్వు కూడా వెనక కూర్చుంటే నీ బరువు బ్యాలెన్స్ పడుతుందా లేదా అని అక్క నిన్ను కూర్చోమంటున్నది వెనక. ఏం భయం వేస్తుంది పడేస్తానే. బక్కదాన్ని. ఆ పిల్ల ఎంత బరువు ఉన్నా ఉంటుంది. బక్కదాన్ని. డాడీ అట్టా వాకింగ్కి వెళ్ళొద్దామా? చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక రకం జెల్లీ ఫిష్. ఇది బ్లూగా ఉంది కలరు, చూడండి. పడవని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ట్రాక్టర్తో. అప్పటి రోజుల్లో అయితే మనుషులు మోసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ట్రాక్టర్కి ఎలా తాళ్ళు తగిలిచ్చేసి అలా తీసుకొచ్చేసి ఎక్కడికి కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. అక్కడ 2 మనుషులు ఉన్నారు కదా, అక్కడ ఉన్న పడవ అంటే రాత్రి నాకు తెలిసి వేటకి వెళ్ళి ఈ రేవుకు వచ్చేసి ఉంటారు. ఈ రేవు నుంచి ఈ చివరికి వస్తుందన్నమాట. బొచ్చులు ఉన్నాయమ్మా? చిన్నవి ఉన్నాయా? కొద్దిగా పెద్దవి లేవా? మరి చిన్నవి ఉన్నట్టున్నాయి. కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది 1 కేజీ.
చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బొచ్చు చేపలు రుచిగా ఉంటుంది. అదొక రకం టేస్ట్, గిండి ఒక రకం టేస్ట్. ఇదేందమ్మా బంగారు తీగ కదా ఇది? అదే తీసుకో, లేకపోతే అది తీసుకో, బాగుంటుంది. నువ్వు అది తెల్ల ఇది వాళ్ళకి కదా. ఎందుకు తీస్తున్నారు? ఏం కాదు డాడీ, మా ఇంటి మీద శుభ్రం చేసుకోలేదా? అమ్మో, ఇది చేయి బాగాలేదు కదా, ఎందుకు నేను తీసేస్తా లానాక. ఏం కాదే, మా ఇల్లు శుభ్రం చేసుకోవాలా చెప్పు. చిన్న పొరలే కదా, చిన్నగా చేయి నిప్పుగా ఉందా? ఈరోజంతా రేపు హోలీ కదా, ఈరోజంతా హ్యాపీగా ఉంటాం. ఓకే ఓకే. రేపు హోలీకి నీకు రంగులు ఎట్లా వస్తున్నాయి? నాకు పోస్తావో నేను నీకు పోస్తాను రంగు చూడు. నీకు రెడీ చేసి పెట్టాను ఒక మిషన్. ఓకే అక్కడ జల్లగా టపేయాలని పడిపోయింది. ఎరా రామో ఇంకొడతాను ఏంది? అర్థమైంది. నువ్వు ఇక్కడ అరుస్తున్నావు అంటే అక్కడ నిహారిక చేపలు క్లీన్ చేస్తుంది అనమాట. జరుగుతుంది ఇక్కడ, అందుకే ఫ్రెండ్స్ చూసాం కదా మేము బొచ్చి చేపలు తీసుకునేటప్పుడు. ఇవి కేజీ 150 అంట. వీటి మీద కొద్దిగా పెద్దగా ఉన్నవి. ఇవి బొచ్చి చేపలు పిల్లలు అంటారు వీటిని. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ చేపకి తలకాయ టేస్ట్ ఉంటుంది, చెప్పడం కాదు. బొచ్చి చేపలు చాలామంది ఇంటికి తీసుకోరంటే దాని తలకాయ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. తలకాయ సగం పోద్ది అనమాట. కాకపోతే మనకి ఈ చేపలన్నీ 150 రూపాయలకు వచ్చాయి, అంటే 1.5 కేజీ. చిన్న చేపలు అయితే కేజీ 100 రూపాయలు. కొద్దిగా వీటి మీద పెద్ద సైజులు అయితే 150 చెప్పారు కేజీ. చిన్నవే ఉన్నాయి ఎక్కువగా. సరే నిహారిక ఫ్రై కానీ లేదా పులుసు కానీ చేసుకుంటుంది కాబట్టి చిన్న సైజు తీసుకున్నాను. 1.5 కేజీ వచ్చి 150 రూపాయలు. చేప వేసేస్తా. మామిడికాయ అయితే చెక్కలేదు. ఇంకా పిల్లలేమో ఒక ఆమెమో చికెన్ వద్దనింది, ఒక ఆమెమో చేప వద్దనింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగున్నాయి తీసుకున్నా అన్న అని చెప్పన్నారు, తీసుకున్నా. మొత్తం చూపినారుగా పైకి లేపి చెయ్యి పెట్టుకుని అట్లా లేపుతాయి. మొత్తం ఎన్నో చేయి చూడు, 1.5 కేజీకి. చేపలు 1.5 కేజీయా? ఇప్పుడు కోసిన చేపతో సహా. ఓకే ఓకే. ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్లో కూర వచ్చేసి బొచ్చి చేప పిల్లల పులుసు. ఏంది వాళ్ళ ఇంటికాడ అడ్డం ఉన్నాయని అట్లా క్లీన్ చేస్తా ఉన్నారు. శుభ్రం రాముగడికి ఏ బాబు అవేమి బాబు పచ్చివి. చేపలను నీట్గా కడిగేసి వాటి దవడలను తీసేసి పొట్ట పేగులను తీసేసి నీట్గా కడిగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నిహారిక ముక్కలేం కోయలేదు కదా, చేపగా వేసేవన్నీ. ముక్కలు కోయలే, చిన్న చేపలు కదా. అవును. ఇప్పుడు ఏం వేస్తున్నావు దాంట్లో? కొంచెం సాల్ట్ వేసి తిరగొట్టేసా. సాల్ట్ వేసావా? ఓకే ఓకే. పసుపు కారం ఓకే. మనకి చింతపండు పులుసు కావాలి కదా ఫ్రెండ్స్. చింతపండు వచ్చేసి నేరుగా ఎంత చింతపండు ఇది? 100 గ్రాములు ఉంటుందా? 100 గ్రాములు చింతపండు వేసుకుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది కొద్దిగా. 120 గ్రాములు అనుకోండి. చేపలతో ముందే నానబెట్టేసింది, కొద్దిగా వాటర్ పోసి. ఇప్పుడు ఇందులోంచి చింతపండు పులుసు తీస్తుంది. చేపల కూరలోకి టమోటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ తీసుకుంది ఫ్రెండ్స్. టమోటాలు వచ్చేసి మన పెరట్లో కాసినవే. 1, 3, 6, 7 కాయలు తీసుకుంది.
చిన్న టమాటాలు. చిన్న టమాటాలు. పెద్ద టమాటాలు అయితే మీరు కొంచెంగా తక్కువ తీసుకోవచ్చు. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5. ఇవి మటుకు మన పెరట్లో కాసినవి కాదు, షాప్లో. మన పెరట్లో కాసి లేత ఉన్నాయి. కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, కరివేపాకు కొద్దిగా వాడుంది, అంటే నేను తెచ్చుంటాను నాకు తెలిసి. ఓకే. బయట ఎవరు కొట్టుకున్నా కూడా ఎవరు అరిచినా కూడా ఈయన సిగ్నల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో కానీ మన వ్యూవర్స్లో కానీ ఎవరైనా చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు, నీసు వాసన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చేప అనేది హెల్త్కి మంచిది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి. అంటే కొంతమంది ఫ్రై అయితే ఇష్టపడతారు, మళ్ళీ కూర అయితే ఇష్టపడరు. కొంతమంది ఫ్రై ఇష్టపడరు, తక్కువ శాతం మంది ఉంటారు ఫ్రై ఇష్టపడిన వాళ్ళు. కూర ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎలాగైనా సరే ముందు ఆ చేప అనే ఐటము మీరు తినేదానికి ప్రయత్నించండి. మనకి టాబ్లెట్లు కానీ వాటి ద్వారానే కొద్దిగా తయారవుతాయి కదా, అందువల్ల చెప్తున్నాను. డాక్టర్లు కూడా ఏదైనా బాగాలేకపోయినా కూడా గుడ్డు, పాలు, చేప, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోండి ఎక్కువ అని చెప్తారు. మాంసాహారం తగ్గించినా పర్లేదు, కానీ అట్లా అని ఎక్కువ తినమని కాదు, మీకు తినేదానికి ప్రయత్నించండి. ఇష్టం లేని వాళ్ళు మన వ్యూవర్స్లో సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉంటే. మా ఇంట్లో కూడా చిన్న టెంకాయలు తిందో ఫస్ట్ స్టార్టింగ్ తినేది కాదు. నేను కొద్దిగా తినేటప్పుడు చేప తినమ్మా అని చెప్పి ముక్క పెడుతుంటే వద్దు అంటేనే ఫ్రై అంతా తినేసింది. పులుసు ఎక్కువ ఇష్టపడదు. మెయిన్ ఏంటంటే పిల్లలు తినకపోవడానికి కారణం ముళ్ళు ఏరుకోవాలని చెప్పేసి చేపల కూర చేసుకొని తినడం కాదు. అందులో చేప మనం తినేటప్పుడు మటుకు చాలా చాలా జాగ్రత్తగా తినాలి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు ఆ చికెన్ తెమ్మని, పెద్ద పాప ఏమో చేప తిందాం డాడీ బాగుంటుందని. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేపలు, ఈ బొచ్చి చేపలు చూసి ఇద్దరు బాగున్నాయి తీసుకుందాం అని చెప్పి అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనసు మారిపోయింది తనకి. మనం తెచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి కన్విన్స్ చేశాను. తినే టయానికి కన్విన్స్ అవుతుందని అనుకుంటున్నా. చేయాలి, తప్పదు, కన్విన్స్ చేయాలి. పొయ్యి మీద కూర ఉడికేటప్పుడు స్మెల్ వచ్చింది అనుకోండి, మోటూమే పదులుమే అంట గాల్లో లేసి వచ్చేస్తుంది చైతన్య. నాకొద్దు మీరే తినండి అని అన్నామే. ముందు ప్లేట్ తీసుకొచ్చి నాకై ముందు ముక్కై అంటుంటుంది. అమ్మో సరే చూద్దాం, ఆనాక భోజనం చేసేటప్పుడు చూద్దాం. ఏం చేస్తున్నారు లోపల? ఆడుకుంటున్నారా? అరే రే 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 రెడీ చేస్తున్నారా? అమ్మ చైతన్య, మీ పాప పేరు ఏం పేరమ్మా? హర్షికనా, అంజలా, జిలేబియా? వర్ష. ఏది ఫేస్ చూపేమో కొద్దిగా. హాయ్ వర్ష. అరే కన్ను కొడుతుంది ఏంటి? ఏంది కన్ను ఆవంతరం కొడుతుంది నీ ముందే? మీ పాపకు అసలు భయం లేదు, భయం పెట్టాలి నువ్వు. హాయ్ సరే ఓకే. ఆ కళ్ళు ఎంత కొడుతుంది? ఎవరు కళ్ళుడు బయట పడతాయేమమ్మా. ఈమెవరు? వావ్, హెయిర్ స్టైల్ సూపర్. హెయిర్ స్టైల్ చూపించమ్మా కొద్దిగా ముందు. ఓకే. ఎవరు జడేశారు మీ పాపకి? మీ పాప పేరు పేరు? గీతాంజలి. అంజలి అంజలి నీ పేరు అంజలి, గీతాంజలి. అరే ఈమెవరు? ఈమె వర్షిత కదా? జడలో 2 జడలు బాగున్నాయిరా. మీ పాప పేరు? సర్లే, మనకు వచ్చినట్టు తను వేస్తుందిలే జడ, వదిలే. చైతు, మీ పాప పేరు మీకు గుర్తు లేకపోతే ఎట్లా అమ్మా? అంజలా జిలేబీ అంటలే అమ్మా. సోనాలి బింద్రేనా? శిల్పా సెట్. నువ్వు చెప్పకపోతే మేము ఇంకా ఏ పేరు అనుకోవాలి చెప్పు. మీ పాప పేరు నీకే గుర్తు లేకపోయా? అందుకు నేను చేపల కూర తింటే నీకు అన్నీ గుర్తుంటాయి. అమ్ములునా? ఇప్పుడే పేరు మార్చేసావా? చేపల కూర తింటే అన్నీ గుర్తుంటాయి నీకు. సరే, పులుసుకి కలుసుబాటు చేసుకుంటుంది ఫ్రెండ్స్. నేరుగా 1 స్పూను పసుపు, అలాగే కారం వచ్చేసి
1 2 3 4 5 6 ఈ కారం కూడా సరిపోదు. మసాలా కారం 6 స్పూన్లు, చిన్న స్పూన్లు అనమాట అవి వేసింది. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకుంటాం. మేము కారం కొద్దిగా ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. చేపల పులుసు అంటేనే కారం ఉండాలి. ఇదిగోండి ఆ స్పూన్తో 6 స్పూన్లు. తర్వాత అందులోకి సాల్ట్ 1 స్పూను, ఇంకో స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్లు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టాం కదా చింతపండు, 120 గ్రాములు చింతపండు అన్నమాట. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసింది, బాగా నానిపోయింది. ఇప్పుడు అందులోంచి పులుసు తీస్తుంది. ఎక్కువసేపు నానబెడితే మనకి తక్కువ టైంలో పులుసు వచ్చేస్తుంది. లేదా అప్పటికప్పుడు నానబెట్టుకుంటే పులుసు రావడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పులుసుని ఇందులోకి వడకట్టేసుకుంటుంది చేతితోనే. వేస్టేజ్ అంతా చేతిలో ఉండిపోద్ది, పులుసు అంతా కిందకి వెళ్ళిపోద్ది. అప్పట్లో మన తాతమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు ఈ విధంగా. ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి చాలామంది. మిగిలిన పిప్పిది ఇందులో కూడా కొద్దిగా ఇంకా వాటర్ పోసుకొని మళ్ళీ పిసికి అందులోంచి చింతపండు పులుసు తీసి దీంట్లోకి మళ్ళీ వంపుతుంది అన్నమాట. పులుసు మొత్తం వంపుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. అడుగున పసుపు కారం ఉంది కదా ఫ్రెండ్స్, అంతా కలిసిపోయే విధంగా కలుపుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతానికైతే సరిపోతుందంట. నేరగా సరిపోతుందా? నేరగా పొయ్యి ముట్టించేసావా? ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇదివరకు చాలా వీడియోలో చెప్పాను, చేపల కూర చేసిన వీడియోల్లో మనకి టేస్ట్ ఎక్కడ మారుతుందంటే ఇక్కడే. ఇప్పుడు ఏం వేస్తున్నావు నేరగా? మెంతులు వేస్తా ఫస్ట్. లైట్గా వచ్చిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఈ 3 ఐటమ్ ఒకసారి వేస్తా. ఈ పొడి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చేపల కూరకు మటుకు మీకు ఎవరికైనా తెలియకపోతే మటుకు ఒకసారి ఈ పొడి ట్రై చేయండి. ఎంతెంత శాతం వేస్తున్నావో చెప్పు నేరగా. స్పూన్ ఏమంటే మెంతులు వేస్తా. స్పూన్ మెంతులు అంటే మనం తీసుకున్న 1.5 కేజీ చేపలకి. చేదు కదా మెంతులు. అవునవును, ఎక్కువ వేసిన చేదు అయిపోద్ది ఫ్రెండ్స్. తక్కువ వేసి లిమిట్గా వేసుకుంటే మీరు టేస్ట్గా బాగుంటుంది కూరకి. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, 1/2 టీ స్పూను ధనియాలు, ఓకే, స్పూన్ మెంతులు. దోరగా ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా మాడకూడదు. మాడిందంటే మటుకు ఆ చేపల కూరకున్న టేస్ట్ పోద్ది. తిరగమాతప్పుడు కూడా మీరు తిరగమాత మాడకుండా చూసుకోండి, దోరగానే ఉండాలి. ఇప్పుడు మెంతుల పొడికి వేయించుకునేటప్పుడు ఫస్ట్ మెంతులు వేసిన తర్వాత ఊరకట్ట సెగదగిన తర్వాత అప్పుడు ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ తొందరగా వేగిపోతాయి. అందుకోసం 3 ఐటమ్స్ అన్నీ కలిపేసుకొని ఒకసారి వేసుకోకూడదు. ముందు మెంతులు వేసుకోవాలి, తర్వాత ఇవన్నీ 3. ఓకే, అయ్యో ఊరకట్ట సెగదగలంగానే వేగిపోతుంది. ముందు మెంతులు వేసుకుంది, ఒకసారి అలా అలా ఇప్పుడు ఈ ఐటమ్స్ వెంటనే వేసుకున్న ఒక 10 సెకండ్ల తర్వాత ఆ మిగిలిన 3 ఐటమ్స్ కూడా వేసేసుకుంది. వేయించుకునేటప్పుడు కూడా మాడనివ్వకూడదు. మాడి అంటే చేపల కూర టేస్ట్ పోతుంది. ఏటప్పుడే స్మెల్ వచ్చింది ఇది. చిటాపట ఆటనే చూడండి ఫ్రెండ్స్. ఆవాలయ్యి సరిపోతుంది, చూసుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాత్రం దోరగా
సరిపోతాయి. వీటిని పొడి చేసుకుందాం ఫ్రెండ్స్. మనం చేస్తున్నది చేపల కూర కాబట్టి ఆ చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందువల్ల 5 స్పూన్ల పైనే ఆయిల్ పోసుకుంది. ఇప్పుడు అందులో తిరగమాత గింజలు ఒక 1/2 టీ స్పూను, తిరగమాత గింజలు వేసిన తర్వాత ఇలా చిటిపట అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఎర్రగడ్డ పచ్చిమిర్చి దోరగా వచ్చేసింది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమోటా ముక్కలు కూడా మెత్తగా వచ్చేంత వరకు మగ్గిచ్చేసుకుందాం. ఫ్రెండ్స్, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి దోరగా వచ్చేసినాయి. ఇప్పుడు మనం పలుసుబాటు చేసి పెట్టుకుంది కదా నిహారిక, చింతపండు పులుసు, కారం, పసుపు అన్నీ వేసి ఇప్పుడు అవి కూడా అందులో పోయేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఈ పాత్రలోనే ఆ మిగిలింది అంటే ఉంటుంది కదా అడుగున, అవి కూడా కొద్దిగా వాటర్ కలిపేసి అందులో పోసేసుకోవడం. తర్వాత ఈ పులుసు కాస్త బాగా కొద్దిగా దగ్గరికి వచ్చిందాక ఉడికిచ్చేసుకోవడం. ఇలా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ దంచి పెట్టుకున్న మెంతుల పొడిని మటుకు వేసేసుకున్నాం. ఆ తర్వాత ఉప్పులో ఊరబెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకున్నాం. ఉప్పులు అంటే మరీ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం లైట్గా అంతే. చేపల కూర చేసేటప్పుడు పాత్ర కూర పెద్దదిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు అందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసేసిన తర్వాత మసాలాకి ఇలా పట్టేసుకొని అటు ఇటు కలుపుకుందాం. గంటతో మటుకు కలుపుకోమాకండి, మళ్ళీ చేప చెదిరిపోదు. ఇలా కలుపుకుంటే చేప చెదిరిపోదు, బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక మంట, మంచి మంట కాబట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. చేపల కూర రెడీ అయిపోద్ది. ఫ్రెండ్స్, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే నిహారిక. దించేసుకోవడమే. వేడి వేడి అన్నం వేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. బొచ్చి చేప పిల్లల పులుసు. అదిరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఏంది ఇప్పుడు ఇస్తరాకులు అక్కడ పంపకం ఏంది? ఇంతకన్నా పెద్దది లేదు బావా. పెద్ద ఉంటే నలుగురు ఒకే ఆకులో తినేసేవాళ్ళు. ఇప్పుడు ఏంది వాళ్ళిద్దరికి ఒకటి మనకి ఒకటే? ఓ జాగ్రత్త, చిన్నప్పుడు తీసుకురా. ఫస్ట్ పెట్టినాక మనం తిన్నావా? సరే, వాళ్ళిద్దరికి అన్నా రామ్మా. చేతు నడుమా నడుం కాదు, చేపే పడిపోద్ది. మనిషికి
ఉట్టి చేపలు వేసారు ముక్క అన్నం వేయలేదు అనుకుంటున్నా చైతన్య. తిన్నాక మళ్ళీ వేసుకొని తల్లి. ఎలా ఉంది పిల్లలు? టేస్ట్ చేయండి అయితే. పోతుంది ఇక్కడ. వేడి మీద తింటేనే బాగుంటుంది చేపల కూర. ఏం చేద్దాం అన్ని ఎత్తిపెట్టి అసలు. చేపల కూరతో అన్నం తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు ముందు పెట్టుకొని తినాలి. ముళ్ళు మాట్లాడకూడదు. నేను మాట్లాడుతుంటా, మీరు తింటూ చిన్న నిదానంగా తినండి. ఎన్నిసార్లు ఇరుక్కుందో నాకే కదా. ఎవరికి ఇరుక్కోవాలి. అవును ఫ్రెండ్స్, మా నలుగురిలో మేము తినేటప్పుడు నాకే ఇరుక్కుంది. మళ్ళీ తెల్లన్నం తినగానే పోయింది. తింతల్లి ఇంకా తెలియదు కదా. ముందుగా మై డియర్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ మా. తినండి. ఆహా ఓహో అమృతం అన్నట్టున్నా. చేతు ఎలా ఉందిరా? తిన జాగ్రత్తగా. వేసింది అదే నిద్రపోలేసింది ఫ్రెండ్స్. చేప ముక్క నంచుకోండి అమ్మ. చేప ముక్క తింటే కొంచెం జాగ్రత్తగా తింటండి. బొచ్చి చేప పిల్ల భలే ఉంటుంది టేస్ట్. ముందు చూసుకొని తినండి. ఓకేనా? బావా నీకు చేప ముక్క లేదు బావ ఈరోజు. తినవు కదా నువ్వు. అదే ఇక్కడ పెట్టుకొని వాసన చూసి ఇస్తావు కదా. నేను ఎంత తింటాను చేపల కూరలు చికెన్లు అవన్నీ నేను తిన్నా కదా. తినవు అందుకే తమిళ వాళ్ళు కూడా అదే చెప్పారు. డాడీ తినడమ్మా ఉత్తి పులుసు వేయాలి అందుకే వేసే తిని. కానీ నాకు పడాలి ఇంకా పడింది. ఏడబడింది మొత్తం పులుసు పడింది. ఇదిగో వేసా. చేప పడితే కదా. తండ్రి డాడీయే కదమ్మా చెప్పింది. చూడు మళ్ళీ మాట ఎట్ట మారుస్తున్నాడు డాడీ. అమ్మా 2 ముక్కలు నీకు అనుకునే గొప్పనా. నీకెలా తల్లు. ఫ్రెండ్స్ మేము కూడా భోజనం చేస్తున్నాం. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఆల్రెడీ సగ భాగం అయిపోయింది. ఇక మేము కూడా తింటున్నాము. ఈ సండే మీ ఇంట్లో ఏంటనేది ఏం స్పెషల్ చేసుకున్నారు అని మీకు చెప్పాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఈ ముక్కని అబ్బా కాలిపోతుంది. ఇలా తుంచుకొని ఇలా అన్నంలో పెట్టి ఆహా సూపర్ ఉంది ఫ్రెండ్స్. తినమా చైతన్య. తిన్నా తినరా. నువ్వు తింటా అంటే చూస్తావు చైతన్య. కొంచెం లేట్ అయినా పర్లేదు,
చేపల కూర చేసుకునే విధంగా చేసుకుని తినాలి ఫ్రెండ్స్. ఆకలి తిన్నప్పుడు తింటే ఇంకా సూపర్. నేను ఆకలి మీద చూస్తున్నాను. బాబా చేపకి ఉప్పు భలే పట్టింది కదా. అన్నీ పట్టే ఉప్పు కారం పసుపు. కూర వచ్చేదినా పులుసు కావాలి. సూపర్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ హ్యాపీ సండే మన హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ కేర్ విలేజ్ హోమ్ వ్లాగ్స్లో. ఇలాగైతే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన ఫ్యామిలీలో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఫోన్ చేయండి.